చిత్తూరు ఆ తిరుమలని కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి, కరెక్ట్గా ఉండాలి మీకు అని ఆయన వెంకటేశ్వర దయ వల్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్ లేదంటే 14 కేవలం 3 చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు, గెలుస్తుంది అవకాశం. 14లో 3 చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం. ముందు వెనక్కి తీసుకునే సో 14 చోట్ల 3 చోట్ల మాత్రమే. నెక్స్ట్ అండి, టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13లో తప్పబడింది సార్. నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. నెక్స్ట్ నేను నెంబర్ మీకు లాస్ట్ స్లైడ్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ ఓవరాల్. సో జనసేన పోటీ చేస్తున్నటువంటి ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచడానికి ఆస్కారం ఉంది. ఫైనల్ స్లైడ్లో మీకు టోటల్గా అన్నీ వస్తాయి, అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ సార్, అనంతపురం రాయలసీమలో క్లీన్ స్వీప్ 14 నియోజకవర్గాల్లో 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. లాస్ట్ మీకు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఆగుతాయి అనుకున్నాం, కానీ పోస్ట్ పోల్ వెరిఫై చేశాక ప్రీ పోల్లో మాకు 2-3 కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్రిస్టల్ క్లియర్గా మార్క్ బై వర్డ్ సార్, క్రిస్టల్ క్లియర్గా 14కి 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. జనసేన ఏం బలం ఉంటుంది, అక్కడేం బలం ఉంటుంది, ఇక్కడేం బలం ఉంటుంది. జనసేన బలం లేని, జనసేన సపోర్టర్స్ లేని, జన సైనికులు లేని ఒక విలేజ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఒక చోట 1% యాడ్ అవ్వచ్చు, ఒక చోట 2% యాడ్ అవ్వచ్చు, ఒక చోట 20-30% యాడ్ అవ్వచ్చు. అపోజిట్ నుంచి వస్తున్నటువంటి కూటమి వైపుకు వస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, జన సైనికుల సపోర్ట్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనే కోరిక, బలమైన కోరిక, ఇవన్నీ కలగలిపినటువంటి జిల్లాగా మొత్తం 14కి 14 వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లీట్గా కూటమి వైపు వెళ్ళిపోతున్నాయి సార్. నెక్స్ట్ అండి, అలాగే ఇక్కడ మీకు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. 100% గెలుచుకుంటుంది సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తుంది. బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఓడిపోతుంది ఆ సీటు, లేకపోతే ఖచ్చితంగా గెలిచేది అనే ఎక్కువ డిస్కషన్ మీరు వినుంటారు. కానీ ఓటు వేయాలనుకుంటే మళ్ళీ 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 చెప్తాను సార్, ఓటు వేయాలనుకుంటే మొత్తం ఎక్కడుంది ఎత్తుక్కొని 1, 2, 3, 4, 10, 11, 12, 13 వెతుక్కొని వెతుక్కొని వేస్తారు. గుర్తు పెట్టుకొని వేస్తారు. కానీ ఓటు మారిందని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింబల్ మారిందని ఓటు వేయాలనుకునేవాడు అపోజిషన్ సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గం గెలిచేదానికి 100% ఆస్కారం ఉంది. సో ఒక పార్టీ నెగిటివిటీ ఉంటే, ఒక పార్టీ మీద ఓటు వేయాలని ఎక్కువ మంది అనుకుంటుంటే, దాన్ని ఒక ఇండివిజువల్గా క్యాండిడేట్కి స్టేచర్ ఉన్నా కానీ దాన్ని ఆపుకోలేరు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్.